ఎన్ఆర్ఐలు ఎవరు ఇంక ఇంటికి రారేమో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం చూస్తుంటే ఎన్ఆర్ఐలు ఎవరు ఇండియాకి రారు అనే విధంగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం చాలామంది దళితుల్ని, వెనకబడినటువంటి వర్గాల్ని ఇచ్చలవిడిగా మాట్లాడి కులం కార్డు అని చెప్పని ఏదో వాగడంతో వాగిన పంచి ప్రభాకర్ అనేవాడిని, అదేవిధంగా జడ్జిలందరినీ కూడా కరోనా రూమ్లో వేసి చంపానన్నవాడిని, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాడిని ఏసీఏపీ సిఐడీలు అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద అలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పటికీ సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు కూడా ఈ పంచప్రభాకర్ అనేవాడు నోరు కంట్రోల్ చేసుకోకుండా బూతులు తిడుతూనే ఉన్నాడు. సో అలాంటి వ్యక్తులతో పాటు అనుసంధానం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళ మీద ఏ చర్యలు ఇంతవరకు లేవు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కాపాడటానికి సిఐడిఎం అరెస్ట్ అయ్యేది కాబట్టి బాధ లేదు, వస్తారు నిర్భయంగా వెళ్ళిపోతారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే పరామర్శించడానికి వెళ్ళి వచ్చినటువంటి కొడుకుని వీళ్ళేం బూతులు తిట్టలేదు, ఏపీ ఆస్తులు ఏమి ధ్వంసం చేయలేదు, ఏపీ మీద ఏమీ బురద జల్లలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ బురద జల్లలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానాలను మాత్రమే ప్రశ్నించాడు ఒక సాధారణ వ్యక్తి, ఒక ఎన్ఆర్ఐ, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి యశస్విని. అతన్ని కూడా హైదరాబాద్లో దిగంగానే ఏపీసీఐడీలో ఒటాఒటిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. అంటే అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం, ఒక హోటల్ నిర్వాహకురాలు ఒక పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టు పంపిందని సీతారత్నం గారు ఎవరో ఒక ఆమె పెద్ద ఆవిడ, గుంటూరు జిల్లాకు చెందిన ఆవిడ, ఆవిడ్ని సిఐడి అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. సీనియర్ సిటిజన్ని, ఒక మహిళని. ఏమ్మా ఇదేం పరిపాలన, ఇదేం ప్రభుత్వం, ఇదేం వ్యవహారం, ఇదేం పద్ధతి లేనటువంటి పని. అంటే ప్రశ్నించడం తప్పేముంది ఇక్కడ? ఇప్పుడు పరిపాలన బాగానప్పుడు ఈ పరిపాలన బాగాలేదు, ఇది చేయట్లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమంది, ఇప్పుడు వర రవీంద్రారెడ్డి అనే అతను పవన్ కళ్యాణ్ గురించి అడ్డమైనటువంటి బూతులు మాట్లాడాడు, దాన్ని ఎవరు ఎంత తప్పు పట్టట్లేదు. అయితే అలాంటి వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవు. అంతకన్నప్పుడు ఒక ప్రభుత్వం అన్నప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానాలని వాటి ద్వారా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్తున్నటువంటి సమాచారం ద్వారా ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఈరోజు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని అందులో పొందుపరుస్తున్నారు. అభిప్రాయం అంటే ఇక్కడ విషపూరితం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు మాట్లాడింది లేదు, ఇంకోటి ఉండదు. జరుగుతున్నటువంటి విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో చాలామంది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ప్రశ్నిస్తున్నారు, చాలా అన్యాయాలను, అక్రమాలని పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ వాటిని కన్సర్న్ చేయకుండా, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకుండా వాటిని కన్సర్న్ చేస్తూ ఎన్నో అక్రమాల మీద చర్యలు తీసుకోకుండా కన్సర్న్ చేసుకుంటూ, ప్రశ్నించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళని కన్సర్న్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇదేం చేయాలి? వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు అనుకోవచ్చు కదా. ఆరోగ్యం బాగా వచ్చినటువంటి తల్లి ఆరోగ్యం అనారోగ్యంతో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇదేనా వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం? ఇదేనా ప్రభుత్వం ఉన్న పళంగా ఇప్పుడు అతను అరెస్ట్ చేసి, అతను గొంతు నొక్కేసి, అతను కేసులు పెట్టేసి, అతనంతా ఇది చేయాల్సిన అవసరం ఉంది? తిరిగి అతను వెళ్ళడానికి లేకుండా అతని జీవితాల మీద దెబ్బలు కొట్టేసినంత అవసరం ఏముంది? సోషల్ మీడియాలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి మీద ఇలా వర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది చాలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ భార్యల గురించి. అలాంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళకి చట్టం వాళ్ళకి వేరా? రాజ్యాంగంలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇది రాసిందా? ఇదైనా ఒకటి వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అర్థంగా ఈరోజు యశస్విని అరెస్టుని అతనితో అంటే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కూడా అతని స్నేహితులు ఉండొచ్చు, అతని బంధువులు ఉండొచ్చు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ అతని తల్లి భార్య కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళు అయి ఉండొచ్చు. మేబీ వాళ్ళు ఈరోజు మీరు తీసుకున్న చర్యలకి ఇబ్బంది పడతారు. ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేసేది,
ఇలాంటి వాడిని నాయకుడిగా ఎన్నుకునేది అంటారు. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కడికి కల్పించింది. మాట్లాడడానికి ఎవడూ అనుమతులు అవసరం లేదు. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్కి, వైసీపీలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులకి, చిన్న సన్న పదవులతో ప్రజల మీద అజామాయిషి చేస్తూ ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వ వ్యవస్థల కోర్టుల్ని చట్టాలను ధిక్కరించి తిరుగుతున్నటువంటి వ్యక్తులకి, అనంతబాబు లాంటోడికి లేదా డాక్టర్ సుధాకర్ రెడ్డి చంపేసినట్టు అలాంటి వాళ్ళకి శిక్షలు వేయాల్సింది, ఇలాంటి వాళ్ళకి కాదు.